ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపటి క్రితమే రాజీనామా చేస్తున్నట్టు రాజా సింగ్ కూడా ప్రకటించి వెళ్ళారు. ఆయన రాజీనామాని ఎట్లా చూస్తారు? రాజాబాయ్ చాలాసార్లు రాజీనామా చేస్తాను, ఇలా కొత్తగా ఏం కాదు. కొద్దిగా అంటే ఫార్మాట్లో ఇచ్చాను, లెటర్ కూడా రిలీజ్ చేశాడు. కిషన్ రెడ్డికి ఇచ్చానన్న లెటర్ మాకు కూడా. అది లెటర్లు ఇవ్వటము ఇవ్వటం అనేది ఇది కుటుంబంలో ఒక చిన్న అలకనే తప్ప టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఈరోజు రాజాబాయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఆస్తి. ఆయన 3 సార్లు శాసనసభ్యుడు, ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉండి యువతకు ఒక ఆరాధ్యదైవంగా భావించే రాజా సింగ్ని మేము వదులుకోము, రాజా సింగ్ బీజేపీని వదులుకోడు. రాజా సింగ్ని ఏమన్నారంటే కేంద్ర పార్టీ ఏదైతుందో అతను ఉత్తర భారతం ఈరోజు ఇండియా లెవెల్ లీడర్ అయ్యిండు. అతని రాష్ట్రం చిన్నదవుతుంది, ఏదైనా పెద్ద బాధ్యతలు అప్పచెప్తామని ఆలోచనలు ఉన్నాయి. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే పెద్ద బాధ్యతలు ఎట్లా అప్పచెప్తారు సార్? నువ్వు పార్టీ సభ్యులు అది అలకలండి, చిన్న ఇప్పుడు అందరినీ సంతృప్తి పడతలేం కదా. ఇప్పుడు ఇంకొకరికి ఇస్తే రామచంద్రరావు రాజీనామా ఇస్తాడు, రామచంద్రకి రాకేష్ రెడ్డి రాజీనామా ఇస్తాడు. మరి ఎంతమందికి రాజీనామా చేస్తాడు? అందరినీ సంతృప్తి పరచలేం కదా. ఏ పార్టీ కూడా అందరికీ అధ్యక్ష పదవులు ఇవ్వలేదు, ఒకటే అధ్యక్ష పదవి ఉంటుంది కాబట్టి ఒకరికే ఇచ్చాము. రాజా సింగ్ అవసరము ఎప్పుడైతే అతనికి సరిపడా ఏది ఉంటుందో సరిపడా అతనికి బట్టి అది కేంద్ర పార్టీ అది ఆలోచిస్తుంది. నాకు తెలిసి దీనికన్నా పెద్ద పదవి ఇస్తుందని ఆలోచిస్తుంది.